రక్తం ద్వారా రక్షణ ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదూ. కాని ఆలోచించండి, ఇది కేవలం పాపక్షమాపణకు సంబంధించిన విషయమేనా, లేక అంతకు మించి ఏదైనా ఉందా? ఒకవేళ అదే రక్తం మన జీవితంలోని ప్రతి అంశానికి ఒక కవచంలా పనిచేసే ఒక ఆధ్యాత్మిక సూత్రమైతే, రండి ఈరోజు ఆ పురాతన శక్తిని మన ఆధునిక ప్రపంచంలో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. మనందరికీ తెలుసు, క్రీస్తు రక్తం మన పాపాలను క్షమిస్తుందని. ఇందులో ఏ సందేహం లేదు. కాని ఒక్క క్షణం ఆలోచించండి, అదే రక్తం ఒక శక్తివంతమైన కవచంలా కూడా పనిచేస్తే? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఒక అద్భుతమైన సత్యం వైపు తీసుకెళ్తుంది. సరే, ఈ కవచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే మనమొక చాలా ముఖ్యమైన సూత్రాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే, ఒకటి అందుబాటులో ఉండటం వేరు, దాన్ని మనం వాడుకోవడం వేరు. సింపుల్గా చెప్పాలంటే, పవర్ సప్లై ఉండటం వేరు, స్విచ్ ఆన్ చేయడం వేరు. ఆ రెండిటి మధ్య ఉన్న తేడాలోనే అసలు రహస్యం దాగి ఉంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం పస్కా పండుగ కథను గుర్తుచేసుకుందాం. చూడండి, గొర్రెపిల్ల రక్తం చిందించబడింది. అది ఏర్పాటు, అంటే శక్తి అందుబాటులోకొచ్చింది. కాని ఆ రక్తం ఒక బకెట్లో ఉన్నంతవరకు అది ఎవరినీ రక్షించలేకపోయింది. ఎప్పుడైతే దాన్ని తీసుకుని ఇంటి ద్వారబంధాలకు పూశారో, అదే అప్లికేషన్. అప్పుడు అది ఒక శక్తివంతమైన కవచంగా మారింది, ప్రతి ఇంటికి ఒక పర్సనల్ షీల్డ్ లాగా. ఒక్కసారి ఊహించుకోండి, ఆ బకెట్లోని రక్తం ఒక పొటెన్షియల్ మాత్రమే. అదొక చార్జ్ చేసిన బ్యాటరీ లాంటిది. అందులో అపారమైన శక్తి ఉంది. కాని దాని దేనికి కనెక్ట్ చేయనంతవరకు ఆ పవర్ వృధానే. రక్షణ సిద్ధంగా ఉంది, కాని అది యాక్టివేట్ కాలేదు. అదే ద్వారబంధపాలపై పూసిన రక్తం మాత్రమే నిజమైన ప్రొటెక్షన్ ఇచ్చింది. చూశారా, ఆ పూయడం అనే చిన్న యాక్షన్ అదే ఆ శక్తిని యాక్టివేట్ చేసింది. అదొక అదృశ్యమైన గోడను క్రియేట్ చేసింది. సంహారదూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోవడానికి కారణం ఆ చర్యే. ఇక్కడే అస్సలైన విషయముంది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడేమన్నాడు? మీరు ఎంత మంచివాళ్ళో చూసి దాటిపోతాను అన్నాడా? లేదా మీ భక్తిని చూసి దాటిపోతాను అన్నాడా? లేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు మిమ్మల్ని దాటిపోతాను అని. దీని అర్థమేంటి? రక్షణ అనేది మన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి లేదు. అది పూర్తిగా అప్లై చేయబడిన రక్తం మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఈ కాన్సెప్ట్ ఇంకా ఎలా అభివృద్ధి చెందిందో చూద్దాం. పాత నిబంధనలో రక్తం పాపాన్ని కేవలం కప్పేది, ఒక తాత్కాలిక కవరింగ్ లాంటిది. కాని కొత్త నిబంధన ఏం చెప్తోందో తెలుసా? మనం ఇప్పుడు పాపాల నుండి పూర్తిగా కడగబడ్డాం అని. అంటే ఇది జస్ట్ కప్పివేయడం కాదు, ఇది పర్మనెంట్ క్లెన్జింగ్. ఇదొక టెంపరరీ సొల్యూషన్ నుండి పర్మనెంట్ సొల్యూషన్కి జరిగిన ఒక అద్భుతమైన మార్పు. ఓకే, ఇదంతా బావుంది. ఆ పురాతన ఆచారం గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ రోజుల్లో దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఆ రోజుల్లో వాడిన భౌతిక సాధనం స్థానంలో ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆధ్యాత్మిక ఆయుధమేంటి? రండి చూద్దాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు హిస్సోపు అనే ఒక మొక్కను వాడారు. దాంతో రక్తాన్ని ద్వారబంధాలపై పూశారు. అది ఒక ఫిజికల్ టూల్. మరి ఈ రోజుల్లో ఆ రక్తాన్ని అప్లై చేయడానికి మనకున్న ఆధ్యాత్మిక సాధనమేంటో తెలుసా? మన నాలుక. అవును, మన నాలుకే ఆనాటి హిస్సోపు. అంటే ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం విశ్వాసంతో మన నోటితో ప్రకటించడం ద్వారా. ఉదాహరణకి, నా పిల్లలను యేసు రక్తంతో కప్పుతున్నాను అని మనం చెప్పినప్పుడు మనం మాటలతో వారి చుట్టూ ఒక ఆధ్యాత్మిక కవచాన్ని నిర్మిస్తున్నాం. లేదా ప్రయాణం చేసేటప్పుడు ఈ కారును, ఈ విమానాన్ని యేసు రక్తంతో కప్పుతున్నాను అన్నప్పుడు ఆ ప్రయాణాన్ని దైవిక సంరక్షణ కిందకు తీసుకొస్తున్నాం. మనం పలికే ప్రతి మాట ఆ హిస్సోపు మొక్కతో రక్తాన్ని పోయడంతో సమానం. నమ్మండి, ఈ ఆధ్యాత్మిక చర్య చాలా శక్తివంతమైంది. పస్కా రాత్రి ఎలాగైతే సంహారదూతను ఆపిందో, అలాగే ఈరోజు ఈ అప్లికేషన్ భయాన్ని, వ్యాధులను, మరణాన్ని కూడా వాటి దారిలోనే ఆపేస్తోంది. ఇది కేవలం ఏదో కోరిక కోరుకోవడం లాంటిది కాదు. ఇది మనకు ఇవ్వబడిన ఒక ఆధ్యాత్మిక అధికారాన్ని వాడటం. సరే, ఇప్పటిదాకా మనం నెగటివ్ విషయాలను ఎలా ఆపాలో చూశాం. అంటే ఇదొక డిఫెన్స్ లాంటిది. కానీ ఇదే సూత్రం పాజిటివ్ విషయాలను, అంటే అనుగ్రహాన్ని, ఫేవర్ని మన జీవితంలోకి ఆకర్షించడానికి కూడా పనిచేస్తోందా? అబ్సల్యూట్లీ! దీనికి యోసేపు జీవితం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కేవలం చెడును ఆపడమే కాదు, మంచిని ఆకర్షిస్తూ ఎలా వర్ధిల్లవచ్చో ఇప్పుడు చూడ్డాం. యోసేపు కథ మనందరికీ తెలిసిందే. అతను సొంత అన్నలచేత మోసగించబడి బానిసగా అమ్మబడ్డాడు.
పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా ఉండలేవు. కాని బైబిల్ ఏం చెబుతోంది? యెహోవా యోసేపుకు తోడయుండెను, అతడు వర్ధిల్లుచుండెను. గమనించారా? అతని బయటి పరిస్థితులకి అతని లోపలి ఎదుగుదలకి అసలు సంబంధమే లేదు. యోసేపు జర్నీని ఒకసారి చూస్తే అతను ఒక బానిసగా వదిలయ్యాడు. కాని దేవుని సన్నిధి అతన్ని విడిచిపెట్టలేదు. ఫలితంగా ఆ బానిసత్వంలోనే అతనొక సక్సెస్ఫుల్ మ్యాన్ అయ్యాడు. ఇది నమ్మశక్యంగా లేదు కదా? ఎంతలా అంటే అతను ఏది టచ్ చేస్తే అది బంగారమైపోయింది. అతను చూసుకున్న పొలం, అతను మేనేజ్ చేసిన చెరసాల, చివరికి అతను పరిపాలించిన రాజ్యం అన్నీ అద్భుతంగా ఫలించాయి. ఓకే, యోసేప్కి ఇది వర్కౌట్ అయింది. మరి మన జీవితాల్లో ఎలాంటి అనుగ్రహం ఎలా పనిచేస్తుంది? ఈ ఫేవర్ వెనుక ఉన్న స్పిరిచువల్ మెకానిజం ఏంటి? దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే నీతి అనే బహుమతి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం సంపాదించుకున్నది కాదు. ఇది క్రీస్తు మనకు ఉచితంగా ఇచ్చిన ఒక గిఫ్ట్, ఒక వస్త్రం లాంటిది. ఎప్పుడైతే మనం ఆ వస్త్రాన్ని ధరించుకుంటామో అది ఒక మ్యాగ్నెట్ లాగా దేవుని ఆశీర్వాదాలన్నింటినీ ఆటోమేటిక్గా మన వైపు ఆకర్షిస్తుంది, మన పనులతో, మన యోగ్యతతో సంబంధం లేకుండానే. సో కీ పాయింట్ ఏంటంటే ఈ అనుగ్రహం, ఈ ఫేవర్ అనేది మన పర్ఫార్మెన్స్ బేస్డ్ కాదు. మనమెంత మంచి పనులు చేశాం, ఎంత కష్టపడ్డాం అన్నదానిమీద ఇది ఆధారపడదు. యోసేపు విషయంలో ఎలాగైతే అది ఒక గిఫ్ట్గా వచ్చిందో, అలాగే క్రీస్తు ఇచ్చిన ఈ నీతి అనే గిఫ్ట్ ద్వారానే మన జీవితాల్లోకి కూడా అది ప్రవహిస్తుంది. కాబట్టి చివరిగా ఈ ప్రశ్న మనకోసమే. ఈరోజు మన జీవితంలోని ఏ ద్వారబంధాలకు ఈ కవచం అవసరం? మీ కుటుంబానికా, మీ ఉద్యోగానికా, మీ ఆరోగ్యానికా, లేక మీ పిల్లల భవిష్యత్తుకా? గుర్తుంచుకోండి, శక్తి బకెట్లో సిద్ధంగా ఉంది. దాన్ని మన నాలుక అనే హిస్సోపుతో తీసుకొని అప్లై చేయాల్సిన సమయం వచ్చింది.